జీడీ నెల్లూరు సమన్వయకర్తగా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రావడం. ముందుగా అందరికీ నమస్కారం. పేదల హృదయంలో దేవుడి స్థానంలో ఉండే జగనన్న గారికి, అంబేద్కర్ ఆశయాలతో ముందుకెళ్తున్న మా జగనన్నకి, నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మా జగనన్న గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా నాన్నగారు రాజశేఖర్ సార్ పీరియడ్ నుంచి జగనన్న ఫ్యామిలీతో బాటే ఉన్నాము. జగనన్న కుటుంబంలో ఒక మనిషిగా మేము కూడా జగనన్నతో బాటే ఈ జర్నీ చేస్తూ ఉన్నాము. రాజశేఖర్ రెడ్డి సార్ నా మ్యారేజ్కి వచ్చినారు, నన్ను బ్లెస్ చేసినారు. నేను కాలేజ్ చదువుకునేటప్పటి నుంచి, నాకు ఊహ తెలిసి పాలిటిక్స్ అనేటప్పటి నుంచి మేము సార్ వాళ్ళ ఫ్యామిలీతోనే ఎప్పుడు ఉన్నాము. అలాంటిది అంత పెద్ద మంచి మనసు ఉన్న సార్ వాళ్ళ కుటుంబంతో నాకు వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చిన దానికి నేను చాలా రుణపడి ఉంటాను. మా నారాయణ స్వామి గారైనా మా నాన్నగారి కోరిక మేరకు జగనన్న నన్ను ఆశీర్వదించి ముందుకు పంపించినారు. ఆ జగనన్న గారికి మా కుటుంబం అంతా రుణపడి ఉంటాము. జగనన్న ప్రభుత్వంలో ఎక్కడైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకందరికీ అన్న ఎప్పుడు న్యాయం చేస్తున్నారు. అలానే మహిళలకు ఎప్పుడు అన్ని రంగాల్లో ముందుండాలా అని ఆశీర్వదించి, ఎస్సీ మహిళగా ఉండే నన్ను అన్న ఆశీర్వదించి నాకు ఈ అవకాశం కల్పించినారు. ఇంతవరకు ఏ ప్రభుత్వంలో కానీ, రాష్ట్రంలో కానీ, ఎక్కడా కానీ ఒక దళితులకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది అనేది లేదు. మా నాన్నగారిని ఆశీర్వదించి జగనన్న ఉప ముఖ్యమంత్రి స్థానం ఇచ్చినారు. మేము మా జీవితాంతము జగనన్నకి రుణపడి ఉంటాము. అలానే మా నాన్నగారి కోరిక మేరకు అన్న నన్ను ఆశీర్వదించి నాకు ఈ బాధ్యతను అప్పచెప్పినారు. అన్న పథకాలతో ప్రతి ఒక్క పేదవాళ్ళు సుఖంగా ఉన్నారు. ఎక్కడ వెళ్ళినా మా జగనన్న మా ఇంటి పెద్ద బిడ్డ, మా మామ, నా కొడుకు అనే ఒక భావనతోనే ప్రజలందరూ ఉన్నారు. అలాంటి జగనన్న మంచి హృదయంతో ఉండే జగనన్న దగ్గర నేను ఈ అవకాశం ఇచ్చిన దానికి, అన్న దగ్గర నేను ఈ వర్క్ చేయడానికి నేను చాలా అదృష్టం చేసుకొని ఉన్నాను. మా కుటుంబం మొత్తం అన్నకి జీవితాంతం రుణపడి ఉంటుంది. అలానే చిత్తూరు జిల్లాలో పెద్ద అయిన పెద్దిరెడ్డి గారి ఆశీర్వాదంతో, మా అన్న అయిన మిథునన్న దీవెనలతో, కరుణాకర్ రెడ్డి సారు, చెవిరెడ్డి సారు ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించినారు, నన్ను దీవించినారు. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. వాళ్ళకందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. జగనన్నకి జీవితాంతం మేము రుణపడి ఉంటాం. జీడీ నెల్లూరులో గెలవడానికి కారణం ఏమనుకుంటున్నారు? జీడీ నెల్లూరులో వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలనుకుంటున్నారు? అక్కడ ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? అక్కడ నియోజకవర్గానికి గత 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి ఏ పనులు ఓటింగ్కి ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? జీడీ నెల్లూరు అంటేనే అది వైఎస్ఆర్సీపీకి కంచుకోట లాంటిదన్న. జీడీ నెల్లూరులో ప్రతి ఒక్కరికి ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా సరే మా అన్న ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తున్నారు. మా అన్న రుణం మేము ఎలా తీర్చుకుంటామో అని ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్క పేద హృదయంలో దేవుడి స్థానంలో ఉన్నారు జగనన్న. పథకాలన్నీ మాకు అమలు పడతాయి. జగనన్న చెప్పిన ఒకే మాట, మీకు అర్హత ఉంటే మీ పథకాలు మీకే వచ్చి చేరుతుంది అన్నారు. మాట ప్రకారం ప్రతి ఒక్కరికి పథకాలు అందుతుంది. అక్కడ మత కానీ, కులం కానీ ఏది చూడడం లేదు. అన్న యొక్క పరిపాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా, అందరూ హ్యాపీగా ఎదురు చూస్తా అన్నారు. మళ్ళా జీడీ నెల్లూరులో మా యొక్క రుణం మేము ఎలా తీర్చుకోగలుగుతాము జగనన్నకి, మేము అన్న మాకు ఇంత చేస్తున్నారు, మేము రుణం అంటూ తీర్చుకునేది వైఎస్ఆర్సీపీని గెలిపించి మా అన్నకి మళ్ళీ బహుమతిగా ఇవ్వాలని ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారన్న. సో మీరు చాలా పొలిటికల్ ఫ్యామిలీ అయినప్పుడు కూడా ఇప్పటి వరకు డైరెక్ట్గా పాలిటిక్స్లోకి రాలేదు. ఇప్పటి వరకు మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీలాంటి యంగ్స్టర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తున్నట్టున్నారు. ఈసారి ఎలా ఉంది? నేను ఫిజియోథెరపీ చేశాను అన్న. ఇంటర్నల్షిప్లో మ్యారేజ్ అయింది. మళ్ళీ ఎండి ఆకుపంచర్ థెరపీ చేశాను. ఇప్పుడు లా ఫైనల్ ఇయర్ చేస్తున్నానన్న. జగనన్న విద్యకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. అన్న వచ్చి ప్రతి ఒక్క పేద బిడ్డ ఇంగ్లీష్ చదవాలా అని ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అనుకునే ఈ రోజుల్లో జగనన్న తీసుకున్న నిర్ణయం వల్ల ప్రతి ఒక్క పేద బిడ్డ హ్యాపీగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. అందరితో సమానంగా స్కూల్స్కి వెళ్తున్నారు. మన బిడ్డలకి ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే. ఎన్ని కోట్లున్నా ఎన్ని ఉన్నా పేదవాళ్ళు కాన్వెంట్లకు వెళ్ళాలన్నా లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడాలన్నా ఇంతకు ముందంతా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఆ పరిస్థితి లేకుండా అన్న బిడ్డల్లాగా అందరినీ భావించి ప్రతి ఒక్క బిడ్డ కూడా భవిష్యత్తులో ముందుకు రావాలా అనే మంచి ఒక నిర్ణయంతో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకొని వచ్చినారు. కార్పొరేటరీ స్కూల్స్ అన్ని బాగా మంచిగా డెవలప్ చేస్తున్నారు.
అన్న యొక్క నిర్ణయానికి ప్రతి ఒక్క పేద బిడ్డ ఈరోజు గోరుముద్ద పథకంలో కూడా ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ 3 పూట్ల తృప్తిగా మేము మా ఇంట్లో అన్నం పెట్టలేని పరిస్థితి మాకుంది. కానీ జగనన్న ఆశీర్వాదంతో నా బిడ్డలు స్కూల్లో బాగా పౌష్టిక ఆహారంతో కలిగిన భోజనాల్ని భోంచేస్తున్నారని ప్రతి ఒక్క తల్లి నాతో చాలా సార్లు హ్యాపీగా షేర్ చేసుకున్నారన్న. జీడీ నెల్లూరులో ఎలా ఉండబోతుందో వచ్చే ఎన్నికల్లో ఫలితం అంటారు? జీడీ నెల్లూరులో వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు కంచుకోటే. ప్రతి ఒక్క పేదవాళ్ళు పథకాలు అందుతున్నాయి, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని మార్పులు వచ్చినా, ఎన్ని చేసినా జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీ ఎప్పుడు వైఎస్ఆర్సీపీదే. అక్కడ వైఎస్ఆర్సీపీ విజయమే ఉంటుంది. మేము కూడా అందరము జగనన్న మాకు చేసిన పథకాలతోనే, జగనన్న మీకేం చేసినారు, జగనన్న మీకు మంచి చేసినారు అనే ధైర్యంతోనే మేము కూడా అన్న ఫోటో తీసుకొని అన్న చేసిన పథకాలతో మేము కూడా ముందుకెళ్తున్నాము. అలానే ఇన్ని సంవత్సరాలు 2014లో కానివ్వండి, 2019లో ప్రతిసారి అన్నని ఆశీర్వదించినారు. అలానే ఈసారి కూడా అన్నని ఆశీర్వదిస్తారు. అన్నని మంచి మెజారిటీతో మేము నేను గెలిచి అన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని మా తరపున, మా కాన్స్టిట్యున్సీ తరపున ప్రతి ఒక్కరికి మేము కష్టపడి అన్నని ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయించుకున్నాం.